చర్చ్ ఆఫ్ క్రైస్త్, క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అనేది క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ ఇది దుర్బోధ శాఖ అని ఎవరికీ తెలియనీయకుండా కొనసాగుతున్న ప్రమాదకరమైన దుర్బోధ శాఖ ఈ చర్చ్ ఆఫ్ క్రైస్త్. మేము చెప్తున్నది అన్ని క్రీస్తు సంఘాల గురించి కాదు, వీరిలో ఈ బోధలు చేస్తున్న వారి కోసమే. గమనించగలరు వీరు ఎటువంటి బోధలు చేస్తారంటే, మొదటగా వీరు మన ఫెలోషిప్స్లో దొంగమెట్టలుగా ప్రవేశించారు. మనలో కలిసిపోతూ సంఘాల్లో భేదాలు కలిగిస్తుంటారు. వీళ్ళది డినామినేషన్ అంటే ఒక శాఖ అంటే మాత్రం ఏమాత్రం ఒప్పుకోరు. కానీ ఒక డినామినేషన్ ఎలా అయితే ఒక పేరు, దానికంటూ విధి విధానాలు, దానికంటూ ఒక ప్రత్యేక సహవాసం కలిగి ఉంటుందో అవన్నీ వీళ్ళు కూడా కలిగి ఉంటారు. కానీ వీళ్ళది డినామినేషన్ అంటే మాత్రం వీళ్ళంత మాత్రం ఒప్పుకోరు. అసలు వీరెవరు అని మనం చూస్తే, వీళ్ళు తమ శాఖ పేరు కోసం గొప్పలు చెప్పుకుంటూ రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో కనిపించే క్రీస్తు సంఘములు అనే మాట మా కోసమే రాయబడిందని చెప్పుకుంటారు. మేమే ఆ ఆదిమ సంఘం అని గొప్పలు పోతారు. అపోస్తులు స్థాపించిన ఒకే ఒక్క సంఘం తమదే అని వీరు ప్రగల్భాలు పలుకుతుంటారు. ఇదే నిజమైతే నాటి ఆదిమ సంఘం తర్వాత కాలంలో రోమన్ క్యాథలిక్గా మారిపోయింది. అయితే చర్చ్ ఆఫ్ క్రైస్త్ వారే ఒకప్పటి క్యాథలిక్సా? ప్రపంచమంతా 600 సంవత్సరాల పాటు రోమన్ క్యాథలిక్ ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్త్ ఆది నుండి ఉంటే ఆ సంఘంలో వీరెక్కడ ఉన్నారు? వీరి బ్రాంచీలు ఎక్కడున్నాయి? అప్పుడు వీరేం చేశారు? ఇవన్నీ ప్రశ్నలే. చర్చ్ ఆఫ్ క్రైస్త్ నిజంగా ఆదిమ సంఘ కాలం నాటి నుండి ఉంటే కనీసం 300 సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఒక్క చర్చ్ ఆఫ్ క్రైస్త్ బ్రాంచీనైనా వీరు చూపించగలరా? వీరు చెప్పే అన్నీ కూడా అబద్ధాలే. కాబట్టి సంగమ జాగ్రత్త, నిజంగా ఇది ఒక దుర్బోధ. వీరి విషయమే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. వీరి యొక్క దుర్బోధల గురించి మరిన్ని వివరాల కొరకు తర్వాత వీడియోలో చూద్దాం.